పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెదర్ అయితే చాలా చాలా చల్లగా ఉంది. సో ఇవాళ వేడివేడిగా మనము ఆలు ఇంకా ఆనియన్తో బజ్జీలు వేసుకుందాము. సో దానికోసం ఫస్ట్ ఏం చేయాలంటే కడాయిలో ఆయిల్ పోసేసి దాన్ని వేడి చేసుకోవడానికి పెట్టేసేయాలన్నమాట. ఈలోపు మనం బజ్జీ మిక్స్చర్ అయితే కలిపేసుకుందాము. సో ఒక బౌల్లో 2 ఆనియన్స్ని స్లైస్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 పొటాటోని కూడా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఎలా కట్ చేస్తారో అలాగే కట్ చేయాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం అండ్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసేసుకోండి. సో జీలకర్రని యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి ఫస్ట్. సో ఇప్పుడు ఫస్ట్ ఇందులో అసలు వాటర్ని యాడ్ చేయకండి, ఆనియన్స్లో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకోండి. సో ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు శనగపిండి అయితే పడుతుంది అనమాట. సో మొత్తం ఒకటేసారి వేసుకొని కలుపుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎంత అవసరం అవుతుందో అంతే వేసి కలిపేసేయండి అనమాట. నాకు ఇక్కడ 1 కప్ వరకు శనగపిండి అయితే పట్టింది. సో ఇలా శనగపిండిని మొత్తం వేసేసి మొత్తం ఒకసారి కలిపేసాను. కొద్దిగా మీకు వాటర్ పడతాయి అనిపిస్తే కొద్దిగా చిలకరిస్తూ కలిపేసుకోండి. సో ముందుగా అయితే మనము ఆయిల్ వేడి చేసేసాం కదా, అదే ఆయిల్లో మనం ఇప్పుడు చూపిస్తున్న విధంగా బజ్జీలు అయితే వేసేసుకోవాలన్నమాట. అయినా బజ్జీలు తినాలంటే వర్షాకాలమే అవ్వాల్సిన పని లేదండి. ఇప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినేసేయచ్చు అనమాట. చాలా క్విక్ ప్రాసెస్ కదా. సో మీరు కూడా ఒకసారి ఇలాగే ఒకసారి ట్రై చేసేసి మీ టీ టైంలో కూడా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఆనియన్ పకోడీ, ఆనియన్ బజ్జీ ఇలా కాకుండా సో ఇలా సిమ్లో ఇలా పెట్టుకొని ఆనియన్ ఇంకా పొటాటోని 2 కలిపేసి బజ్జీలు వేసుకోండి. చాలా బాగుంటుంది. ఆనియన్ కొద్దిగా క్రిస్పీగా, పొటాటో కొద్దిగా సాఫ్ట్గా తగులుతూ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. మీరేం చేయాలంటే జస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మిగతా మిక్స్చర్తో కూడా బజ్జీలు అయితే వేసేసాను. సో నేనైతే నా టీ టైంలో ఇంక్లూడ్ చేయడానికి ఇష్టపడతాను. మీరు ఎలా తినడానికి ఇష్టపడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నేనైతే చాలా వీడియోస్ని తీసుకొస్తుంటాను మీ ముందు. మీరైతే నా వీడియోస్ని చూస్తూనే ఉండండి. సరేనమాట, ఇంకా వెళ్ళొస్తాను. బాయ్.